బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది కృష్ణా బోర్డు. సిడబ్ల్యూసీకి వివరణ ఇస్తూ లేఖ రాసింది. పోలవరానికి ఇచ్చిన అనుమతులకు బనకచర్ల ప్రాజెక్టుకు పొంతనే ఉండదని తేల్చి చెప్పింది కేఆర్ఎంబీ. గోదావరి జలాలను కృష్ణాకు మళ్లిస్తే అన్ని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే సిడబ్ల్యూసీ, పీపీఏ, గోదావరి బోర్డు, పర్యావరణ శాఖ బనకచర్లపై అభ్యంతరాలు తెలిపింది. ఏపీ చేపడుతున్న పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు కృష్ణా బోర్డు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్ల్యూసీ, కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరాలు తెలుపుగా తాజాగా కృష్ణా బోర్డు కూడా అదే సమాధానం చెప్పింది. బనకచెర్ల లింక్ చేపడితే పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు తీసుకోవాల్సిందేనని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తేల్చి చెప్పింది. బనకచెర్ల లింక్ చేపడితే పోలవరం ప్రాజెక్ట్ డైనమిక్స్ అన్ని మారిపోతాయని స్పష్టం చేసిన బోర్డు బనకచెర్ల లింకును చేపడితే అన్ని రాష్ట్రాల అనుమతులు తీసుకోవాల్సిందేనని చెప్పింది. బనకచెర్ల లింక్ చేపడితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అనుమతులకు, ప్రస్తుతం ప్రతిపాదించిన పనులకు ఏమాత్రం పొంతన ఉండబోదని వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్కు బోర్డు తాజాగా రిప్లై ఇచ్చింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై అభిప్రాయాలు చెప్పాలని ప్రాజెక్టు పీఎఫ్ఆర్ను బోర్డుకు పంపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బోర్డు స్పందించింది. పోలవరం ప్రాజెక్టుకు తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా డిజైన్లు మారతాయని, కాల్వల సామర్థ్యం కూడా పెరుగుతుందని చెప్పింది. బనకచెర్ల లింకుకు సోర్స్ పోలవరం ప్రాజెక్టు కావడంతో మరోసారి ఆ ప్రాజెక్టుకు టీఏసీ క్లియరెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. గోదావరి జలాలను కృష్ణా రివర్కు మళ్లిస్తే ఆ మళ్లించే జలాల్లో కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని బచావత్ ట్రైబ్యునల్ అవార్డు చెప్తోందని కృష్ణా బోర్డు గుర్తు చేసింది. గతంలో పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించగా అందులో 45 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి, మిగతా 35 టీఎంసీల్లో 21 టీఎంసీలను కర్ణాటకకు, 14 టీఎంసీలు మహారాష్ట్రకు కేటాయించిందని చెప్పింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీల వినియోగంపై ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని, అదే ఇప్పటికీ తేలలేదని సిడబ్ల్యూసీకి బోర్డు తెలిపింది. ఈ నేపథ్యంలోనే అదే పోలవరం నుంచి ఇప్పుడు కృష్ణా మీదుగా పెన్నా బేసిన్కు 200 టీఎంసీలను ఏపీ మళ్లించేందుకు బనకచెర్ల లింకును చేపడుతోందని సిడబ్ల్యూసీకి వివరించింది. దీంతో ఆ మళ్లించే నీళ్లలోనూ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం మిగతా రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కానీ బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనల్లో ఏపీ ఆ వాటాల సంగతిని ప్రస్తావించలేదని వివరించింది. ఆయా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత ముందుకు పోవాల్సి ఉంటుందని చెప్పింది. బనకచెర్ల ప్రాజెక్టుపై అన్ని కేంద్ర సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా ఏపీ మాత్రం అదే మొండి వైఖరి ప్రదర్శిస్తోంది. తాను చెప్పిందే వేదం అన్నట్లుగా అక్కడి పాలకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మిగులు జలాలు లేవని, వరద జలాలా, మిగులు జలాలా అన్న అంశంపై పొరుగు రాష్ట్రం క్లారిటీ ఇవ్వడం లేదని ఇప్పటికే సిడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, పీపీఏ, కేంద్ర పర్యావరణ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను ఆమోదించాలంటూ పీఎఫ్ఆర్ను పంపినా పర్యావరణ శాఖ దాన్ని తిప్పి పంపింది. బనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో పోలవరం ప్రాజెక్టు కాంపోనెంట్ మొత్తం మారిపోతుందని పీపీఏ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు వాటికి తోడుగా కృష్ణా బోర్డు కూడా బనకచెర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. అయితే 2 రోజుల క్రితం ఏపీ మంత్రి నారా లోకేష్ మాత్రం బనకచెర్లను కట్టి తీరుతామని, అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసంటూ రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. వృధాగా సముద్రంలో కలిసే జలాలనే మళ్లించుకుంటామని మొండివాదనకు దిగారు. వాస్తవానికి ఆ నీళ్లపైన అన్ని రాష్ట్రాల వాటా తేలకుండానే నీటిని తరలించుకుంటామనడంపై ఇప్పటికే కేంద్ర సంస్థలు అభ్యంతరం చెప్తున్నాయి.